ఆసియా కప్ 2025 టోర్నీలో టీమిండియా దుమ్ము రేపుతోంది. వరుసగా 3 మ్యాచ్లు గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. గ్రూప్ ఏలో భాగంగా ఒమన్‌తో శుక్రవారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో సమిష్టిగా రాణించిన భారత్ 21 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో గ్రూప్ ఏ టాపర్‌గా టీమిండియా సగౌరవంగా సూపర్ 4కు చేరింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 188 పరుగులు చేసింది. సంజు శాంసన్ 45 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో చెలరేగాడు. హాఫ్ సెంచరీతో దుమ్మురేపాడు. అయితే ఇక అక్షర్ పటేల్ కూడా 13 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 26 పరుగులు చేశాడు. తిలక్ వర్మ కూడా 29 పరుగులతో చాలా బాగా రాణించాడు. ఇక ఉమెన్ బౌలర్లలో గనుక చూసినట్టయితే షా ఫైసల్, జితన్, అమీర్ ఖలీం రెండేసి వికెట్లు తీశారు. ఇక అనంతరం ఒమన్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లకు 167 పరుగులు చేసి ఓటమి పాలైంది. ఒమన్ బ్యాటర్లలో అమీర్ ఖలీం 64 పరుగులు చేశాడు. 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో చెలరేగాడు. అయితే ఇక్కడ మనం ఒక మాట చెప్పుకోవాలి ఫ్రెండ్స్. ఒమన్ దేశం అనేది చాలా పసికున్న దేశం. క్రికెట్లో వాళ్ళు ఇంకా ఓనమానే నేర్చుకుంటున్నారు. అయితే మన భారత్ ఇప్పటి వరకు 2 మ్యాచ్లు ఆడింది. ఒకటి హాంకాంగ్తో, ఒకటి వచ్చేసరికి యుఏఈతో, ఇంకొకటి వచ్చేసరికి పాకిస్తాన్తో. యుఏఈతో చాలా అంటే చాలా ఘోరంగా ఓడిపోయింది యుఏఈ మన చేతుల్లో. అలాగే పాకిస్తాన్ జట్టు కూడా చాలా ఘోరమైన ఓటమి చవిచూస్తుంది. కానీ ఉమెన్ లాంటి చిన్న పసికున్న దేశం మాత్రం చాలా పోరాడి గెలిచింది. అంటే పోరాడి మ్యాచ్లో ఓడిపోయినప్పటికీ కూడా మనసులు గెలిచిందని చెప్పొచ్చు. అయితే ఇక్కడ మన భారత బౌలర్లు చాలా బాగా రాణించినప్పటికీ కూడా బ్యాటర్ల విషయంలో మాత్రం మన బౌలర్లు తడబడ్డారు. ఈ మ్యాచ్ని ఏమాత్రం కూడా మన భారత జట్టు నిర్లక్ష్యం చేసి ఉండుంటే ఫలితం మరో రకంగా ఉండేది. అయితే ఇక అమీర్ ఖలీం 64 పరుగులు, హమీద్ మిర్జా 51 పరుగులతో రాణించగా కెప్టెన్ జతీందర్ సింగ్ 32 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా, హర్షిత్ రాణా, అలాగే కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్ తలొక వికెట్ తీశారు. ఈ మ్యాచ్ను టీమిండియా పూర్తిగా సన్నాహకంగా ఉపయోగించుకుంది. అందరికీ బ్యాటింగ్ ఇవ్వడంతో పాటు బౌలింగ్ కూడా ఛాన్స్ ఇచ్చింది. అయితే ఈ మ్యాచ్లో ఒమన్ ఓడినా తన స్థాయికి మించిన ప్రదర్శన కనబరిచింది. బౌలింగ్లో భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టడంతో పాటు బ్యాటింగ్లో భారత బౌలర్లను చెడుగుడాడుకుంది. కీలక భాగస్వామ్యాలతో భారత్ను ఓడించే దిశగా తీసుకెళ్లింది. కానీ చివర్లో భారత బౌలర్లు కట్టడిగా బౌలింగ్ చేయడంతో ఘోర పరాజయం నుంచి భారత్ తప్పించుకుంది. తొలి 2 మ్యాచ్ల్లో ఏకపక్ష విజయాన్ని అందుకున్న భారత్ ఈ మ్యాచ్లో మాత్రం కష్టంగానే గెలిచింది. ఇది ఒక రకంగా భారత్కు కనువిప్పు గేమ్ అని చెప్పుకోవాలి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.